తన కోపమే తనకు శత్రువు. మీ లోపల కోపాన్ని, మీ లోపల బాధను అవే మీ శత్రువులు. మీరు బాధపడ్డారు కాబట్టి మీకు బయట శత్రువులు ఉన్నారు. వీటిపైన జయించాలి. జయించినప్పుడు బయట వాళ్ళందరూ మాయమైపోతారు. బయట వాళ్ళందరూ మీకు కళ్యాణ మిత్రులుగా అయిపోతారు. అందరూ మీకు మంచి చేకూర్చేవాళ్ళే. భగవంతుడు స్వరూపులు అందరూ మంచిగా చేకూరుస్తారు. మేము ఎవరు మంచి అవుతాం, ఊరు మంచి అవుతాం, మనసు మంచి అవుతాం, విశ్వమే మంచి అవుతాం. మన పైన వర్కౌట్ చేసుకోవాలి. ఓకే, ధ్యానం లోపల ప్రతి ఒక్కసారి చెక్ చేసుకోండి, డైరీలో రాసుకోండి. పొద్దున్న సాయంత్రం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎక్కడ బాధపడతారు. ఆ బాధ అనేది తీసేసిన రోజు ఆ రోజు అందరు శత్రువులు వెళ్ళిపోతారు. అజాత శత్రువు అవుతారు మీరు. ఓకే, అజాత శత్రువు కళ్యాణ మిత్రులు అంటే అందరూ మంచిగా ఉండాలని కోరుకోండి. మీ శత్రువులు ఎవరన్నా వాళ్ళు పట్టుకు డైలీ రోజు వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ ధ్యానం చేస్తున్నాను ఊహించుకుంటూ ధ్యానం చేయాలి. ఇప్పుడు ఫాస్ట్ గా అందరూ మంచిగా ఉండాలని కోరుకోవాలి. మీ శత్రువులు అందరూ ముఖ్యంగా మంచిగా ఉండాలి, అన్ని మంచి చేయకూడదు. భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా వర్ధిల్లాలి వాళ్ళు అనుకోవాలన్నమాట. ఇప్పుడు మీ శత్రువుల పైన పాజిటివ్ చాలా వైబ్రేషన్స్ మీరు పంపిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక రోజు వాళ్ళు కూడా ఉపయోగించుకుంటే వాళ్ళ ఆత్మ చెప్తారబ్బా నాకు ఇంత మంచి కోరుకుంటున్నాను నా గురించి, వీళ్ళు నా మంచి కోరే వాళ్ళు, వీళ్ళు ఏం చేయొద్దు వాళ్ళు కూడా అనిపిస్తారు, లోపల నుంచి అనిపిస్తుంది. అలా అప్పటి వరకు మీరు ధ్యానం చేస్తున్నారు.